నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిప్యూటీ మేయర్ దంపతులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన మేయర్. అమెరికా నుండి వీడియో రిలీజ్. మున్సిపల్ చట్టంలోని నిబంధనల మేరకే నేను అమెరికా వచ్చానని వెల్లడి. ఈ క్షణమే రాజీనామాకు సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా? మేయర్ సునీల్ రావుకు డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూపారాణి సవాల్. సునీల్ రావు అంటేనే స్వార్థానికి నిదర్శనమని మండిపాటు. బెయిల్పై బయటకొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సంబరాలు చేసుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు. ఆలస్యమైన జయం న్యాయందేనని వెల్లడి. సిటీలో విలేజ్ వెదర్. మిద్దె తోటల సాగులో రాణిస్తున్న యుగేందర్. ఇంటినే సేజశాలగా మార్చుకున్న అబ్కారీ ఉద్యోగి. 450 రకాల మొక్కలతో నందనవనంగా మారిన ఇల్లు. ఇటు ఆరోగ్యం అటు పర్యావరణం అంటున్న వైనం. కరీంనగర్ డిప్యూటీ మేయర్ దంపతులు చేసిన వ్యాఖ్యలను మేయర్ సునీల్ రావు స్పందించారు. అమెరికాలో ఉన్న ఆయన సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తమే 2 వారాల పాటు అమెరికాకు వెళ్తున్నారని మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు, మున్సిపల్ కమిషనర్కు, పత్రికా విలేకరులకు సమాచారం ఇచ్చి అమెరికా పర్యటనకు వెళ్లడం జరిగిందన్నారు. నా అమెరికా పర్యటన పూర్తిగా మున్సిపల్ చట్టం ప్రకారంగానే రూపొందించుకున్నానన్నారు. అయినప్పటికీ డిప్యూటీ మేయర్ దంపతులు జోడు పదవుల్లో ఉండి కూడా పదవి మీద వ్యామోహం, కాంక్షతో ఇన్ఛార్జ్ మేయర్ పదవి బాధ్యతలు ఇవ్వలేదంటూ ఆరోపణలు చేయడానికి ఖండిస్తున్నామన్నారు. పదవి కాంక్షతోటి మున్సిపల్ చట్టంలో అవకాశం లేకపోయినా కూడా చెల్లా హరిశంకర్ మరియు వారి సతీమణి డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూపారాణి నా మీద ఆరోపణ చేయడం రాజకీయ దిగజారుతనానికి నిదర్శనమన్నారు. నేను నా వ్యక్తిగత పర్యటన నిమిత్తం 2 వారాల కోసం అమెరికాకు రావడం జరిగింది. నేను వచ్చే ముందు కూడా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవ మున్సిపల్ కార్పొరేటర్స్కు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా సమాచారం ఇచ్చి 2 వారాల పాటు అందుబాటులో ఉండడం లేదని, ఏదైనా సమస్య ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించగలరని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మెసేజ్ అందరికీ పెట్టడం జరిగింది. నా పర్యటన ఎక్కడ కూడా గోప్యంగా ఉంచలేదు. గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా 2 వారాల పాటు నాకు వ్యక్తిగత పర్యటన చేసుకునే వీలున్నప్పటికీ కూడా మరి ఒక దుర్బుద్ధితోటి, ఒక దురాలోచనతోటి మా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు, మరి అదేవిధంగా వారి హస్బెండ్ నగర పార్టీ అధ్యక్షుడు హరిశంకర్ గారు మరి నా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి అసందర్భమైన ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది. మరి డిప్యూటీ మేయర్ గారు ఛార్జ్ ఇవ్వలేదని చెప్పేసి వారు నా మీద ఆరోపణ చేస్తూ దానికి మరి ఎప్పుడూ వాడుకునే విధంగా కులం కార్డు వాడుకునే ప్రయత్నం చేయడం చాలా శోచనీయం. నేను గత 4 సంవత్సరాల 7 నెలల కాలంలో ఏ రోజు కూడా మరి కులాలకు, మతాలకు అతీతంగా పనిచేసినాను. అందరు కార్పొరేటర్ను, అన్ని పార్టీల కార్పొరేటర్ను కలుపుకొని వెళ్ళి మరి నగరం అభివృద్ధి కోసం మరి అందరి సహకారంతో చాలా గొప్పగా కార్యక్రమాలు తీసుకొని అధికారులను సమన్వయం చేసుకుని మరి వారందరి సహకారంతో ఈరోజు నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి అనేది కళ్ళ ముందర కనబడతా ఉంది. మరి ఇవన్నీ కూడా తెలిసినట్టుగా ఒకవైపు డిప్యూటీ మేయర్గా, ఒకవైపు పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తూనే, జోడు పదవులు అనుభవిస్తూనే ఇంకా దురాలోచనతోటి, దుర్బుద్ధితోటి మేయర్ ఇన్ఛార్జ్ మేయర్ ఇవ్వలేదని చెప్పి నా మీద చౌకబారు ఆరోపణలు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మరి ఏ విధంగానైతే మరి గతంలో కూడా చాలా మంది పార్టీల వారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కొత్తలో మరి ఇతర ప్రతిపక్ష పార్టీల వారు కూడా నగరంలో జరిగిన అభివృద్ధి పనుల మీద వివిధ సందర్భాల్లో ఆరోపణలు చేసినప్పుడు, అవినీతి జరిగిందని ఆరోపణ చేసినప్పుడు నేనే బహిరంగ ఖండించడం జరిగింది. మేయర్ సునీల్ రావుకు డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూపారాణి మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ కొనసాగుతున్నాయి. డిప్యూటీ మేయర్గా బీసీ మహిళ ఉండడాన్ని జీర్ణించుకోలేకే మేయర్ సునీల్ రావు కించపరిచేలా వ్యవహరించాడని, అమెరికా వెళ్తూ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వలేదంటూ డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూప, హరిశంకర్ మీడియా ముందుకు రాగా అమెరికాలో ఉన్న సునీల్ రావు వాటిని ఖండిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. రాజకీయ దిగజారుతనానికి నిదర్శనం అంటూ వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన డిప్యూటీ మేయర్ దంపతులు మరోసారి మీడియా ముందుకొచ్చి మేయర్ సునీల్ రావుపై నిప్పులు జరిగారు. పదవి కాంక్ష కోసం సొంత పార్టీ నాయకులను అనగదొక్కిన ఘనత నీదంటూ విమర్శించారు. అలాంటి నువ్వు పదవి కాంక్షపై మాట్లాడడం విడ్డూరంగా ఉందంటే దేవా చేశారు. మాకు పదవిపై కాంక్ష లేదని, కావాలంటే ఈ క్షణమే తన పదవికి రాజీనామా చేస్తానన్న డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూప హరిశంకర్ నీకు దమ్ముంటే అమెరికా నుండే మేయర్ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. పదవి లేకపోతే సునీల్ రావు ఉండలేడని, 5 నెలల తర్వాత ఆయన భవిష్యత్ ఏంటో ఆయన నిర్ణయించుకోవాలన్నారు. బీసీ మహిళని నన్ను కించపరిచేలా మాట్లాడిన సునీల్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేయర్ గారు రాజకీయ కాంక్ష ఎవరిదో కరీంనగర్ ప్రజలందరికీ తెలిసిపోయింది. 33 రోజుల అమెరికా పర్యటనకు అని వెళ్ళి కలెక్టర్ గారు నోటీస్ ఇవ్వగానే 14 రోజులకు కుదించి వస్తున్నప్పుడే నీకు రాజకీయ కాంక్ష ఎంత ఉందో
తెలిసిపోతుంది. సునీల్ రావు అంటేనే రాజకీయ కాంక్ష. రాజకీయ కాంక్షతో నాయకులను, పార్టీలను మార్చే గుణం ఉందని అందరికీ అర్థమైపోయింది. మాకు ఎటువంటి పదవి కాంక్ష లేదు. డిప్యూటీ మేయర్గా మా హక్కుని మాత్రమే మేము అడిగాము. దానిని కూడా నువ్వు చులకన చేసి మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడే ఈ క్షణమే మా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేస్తాను. నీ పదవి కాంక్ష లేకపోతే నువ్వు మేయర్గా ఈరోజు రాజీనామా చేసేందుకు సిద్ధమా? సునీల్ రావును మేయర్ చేయాలని ముఖ్యమంత్రిని ఒప్పించి నిన్ను మేయర్ చేస్తే మొన్నటి ఎంపీ ఎలక్షన్లో నువ్వు వెన్నుపోటు వెలిసింది నిజం కాదా ఈ ప్రజలకు తెలుసు, కరీంనగర్ ప్రజలకు తెలుసు. ఎందుకంటే మీరు మాట్లాడారు కాబట్టి దానికి జవాబుగా మేము మాట్లాడుతున్నాం. ఈరోజు వెన్నుపోటుకు కేరా పడ్డాస్ సునీల్ రావు. నువ్వు ఇక రాజకీయ కాంక్ష గురించి మాట్లాడతాడు. ఇది ఇంకా ఆశ్చర్యం. ఎందుకంటే ఈయన ఒక 2005లో కార్పొరేటర్గా ఒక డివిజన్లో టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ పక్కవాడలో ఆయన సొంత అన్న సుకుమారరావు, ఆయన మిస్సెస్ ఇలా వదినే, సొంత వదినే, తల్లితో సమానమైన వదినే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తే అది ఓర్వక కాంగ్రెస్ పార్టీ రేబల్గా నీ భార్యను పెట్టి వదినను ఓడగొట్టింది నువ్వు కాదా? నీది కాదా రాజకీయ కాంక్ష? దానికి ఓడగొడితే వాళ్ళ సొంత అన్న మా మిత్రుడు సుకుమారరావు గారు మానసిక క్షోభకు లోనై అనారోగ్యం పాలైంది. ఈ కరీంనగర్ ప్రజలకు నీ తెలియదా? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి తప్పుడు కేసులు నమోదు చేసి 5 నెలల పాటు జైల్లో ఉంచిన చివరకు న్యాయమే గెలిచిందంటూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడానికి స్వాగతిస్తున్నామన్నారు. ఈ గెలుపు బీఆర్ఎస్ శ్రేణులకు, నాయకులకు బలాన్నిచ్చిందన్నారు. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ కవితక్క బెయిల్పై బయటకు రావడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు వేడుకలు జరుపుకున్నాయి. రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా కవితమ్మను జైల్లో పెట్టారన్నారు నందెల్లి ప్రకాష్. కేంద్రంలోని పాలకులు దర్యాప్తు సంస్థలను వాడుకుని ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షిగా ఉన్న కవితమ్మను ముద్దాయిగా చేసి ముద్దాయిగా ఉన్న వారిని సాక్షులుగా చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇవన్నీ చూస్తున్న కేసీఆర్ మౌనంగా ఉండడం చేతకంతనం కాదని, అవకాశం వచ్చిన రోజు తన తడాకా చూపిస్తారన్నారు. మరి ముందు కవితమ్మ సాక్షిగా ఉన్న కవితమ్మను ముద్దాయిగా చేసిర్రు. అదేవిధంగా ముద్దాయిగా ఉన్న వాళ్ళను సాక్షిగా చేసిర్రు. ఈ విధంగా మేము తలుచుకుంటే ఏదంటే అది అవుతుందని కేంద్ర ప్రభుత్వం కానీ దానికి తొత్తులైన సంస్థలు కానీ పనిచేస్తున్నాయి. కేసీఆర్ ఇప్పుడు నిద్రపోతున్నా అనుకుంటారేమో బీజేపీలు, కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా కేసీఆర్ అంటాడు ఇప్పుడు అందరికీ సరే అంటాడు. కేసీఆర్ నిద్ర లేచిన రోజు ఒక్కొక్కరి సంగతి ఏందో చూపించగలుగుతాడు, చెప్పగలుగుతాడు. కవితమ్మ చెప్పింది కదా, నన్ను గెలికిర్రు, నేను మొండిగా పనిచేస్తా అన్నది. పేద ప్రజల కొరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కొరకు, కేసీఆర్ బిడ్డ ప్రజల కొరకు నేను ముందుకెళ్తా, నేనేందో చూపిస్తా, ప్రజాసేవ చేయడానికి ఇంకా ముందుంటా అన్నది. ముఖ్యంగా మీకు కేసీఆర్ గురించి తెలియదు ఏంటంటే 60 సంవత్సరాలు కేంద్రంలో పరిపాలన చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, బలిదానాలు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంటిల్లిపాది కూడా భారతదేశ ప్రజల కొరకు, దేశం కొరకు ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్నే బురిడి కొట్టించిండు కేసీఆర్. ఎమ్మెల్సీ కవిత బెయిల్పై విడుదల కావడం కొద్దిగా ఆలస్యం జరిగిన న్యాయమే గెలిచిందని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత మంగళవారం తీహార్ జైలు నుంచి బెయిల్పై విడుదల కావడం పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుని ఈ సందర్భంగా బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ కేసీఆర్ ఎదుర్కోలేకనే వారి కుటుంబ సభ్యుల మీద ఈ అక్రమ కేసులు పెట్టారని, కోర్టుల మీద అవగాహన లేని బండి సంజయ్ లాంటి వ్యక్తి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును అవమానించడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ను మంజూరు చేసి విడుదల చేసిన సందర్భంలో ఈరోజు కాళ శ్రీరాంపూర్ మండలంలో
స్వీట్ల పంపిణీ చేసి కార్యకర్తలతోటి బాంబులు పేల్చడం జరిగింది. ఆమె తెలంగాణ ముద్దుబిడ్డగా తెలంగాణ జాగృతిని ముందుకు తీసుకుపోయి ఆడబిడ్డలకు తెలంగాణలోనే బతుకమ్మ పండుగను ఎంతో కనువిందుగా ఏర్పాటు చేసి బతుకమ్మ పండుగను దేశ స్థాయిలో చాటింపజేసినటువంటి కవితకు ఈ రాజకీయ కుట్రలకు బలి చేసి ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టి ఇవాళ 166 రోజులు జైల్లో పెట్టి నిన్న సుప్రీంకోర్టు ఏ సాక్ష్యాధారాలు లేకపోవడంతో సుప్రీంకోర్టు రిలీజ్ చేసి నిన్న కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన బుద్ధదేవ్ కర్మాస్కర్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ జడ్జిమెంట్పై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ సఖీ కేంద్రం అధికారిని శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యభిచార వృత్తి, ట్రాన్స్జెండర్ హక్కుల రక్షణ కోసం సఖీ కేంద్రం పనిచేస్తుందన్నారు శ్రీలక్ష్మి. మీ హక్కులను కాపాడేందుకు మేము కృషి చేస్తామన్న ఆమె పిల్లలకు ఎలాంటి సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించొచ్చన్నారు. గృహహింస ఎదుర్కొంటున్న మహిళల కోసం సఖీ సెంటర్ పనిచేస్తుందని, సెక్స్ వృత్తిలో నుంచి వచ్చే వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందన్నారు. హింసకు గురవుతున్న మహిళలు ఉమెన్ హెల్ప్ లైన్ కోసం 181 సంప్రదించాలని సూచించారు. ఈ పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ శివపార్వతి వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఉన్నారు అని ఇప్పటి నుంచి మీతో కలిసి పనిచేయడానికి మేము చాలా సుముఖంగా ఉన్నాము. ఎందుకంటే మీరు మహిళలతో పనిచేస్తున్నారు, సమస్యల్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా అంటే ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు చెప్పినట్టు చాలా మందికి చాలా చట్టాలు ఉన్నాయి, కానీ చాలా చట్టాలు అందరికీ తెలియదు. అంటే కొన్ని ఇప్పుడు నేనున్నాను, నాకు కూడా తెలియదు. మనం చదివితే తెలుస్తుంది, ఎవరైనా చెప్తే వింటే తెలుస్తుంది. కాబట్టి మీరు అందులో వర్క్ చేస్తున్నారు. కాబట్టి మీరు చెప్పినట్టు మేము గతంలో కూడా మైత్రి వనిత వాళ్ళు కూడా ఫిమేల్ సెక్స్ వర్కర్స్తోని MSMస్తో పనిచేస్తున్నారు. వాళ్ళతో కూడా మా డిపార్ట్మెంట్ ఒక కన్వర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వాళ్ళకు మేము అవగాహన కల్పించడం అనేది జరిగింది. DLSA సెక్రటరీ సార్ కూడా ఆ రోజు వచ్చారు ఆ మీటింగ్కి. అలానే ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. షీటీం అంటే ఎక్కువ మహిళల భద్రత గురించి, అమ్మాయిల రక్షణ గురించి షీటీం అన్నది. ఇది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 2014 షీటీం అన్నది ఫామ్ చేసినారు, అది హైదరాబాద్. తర్వాత 2016లో అన్ని జిల్లాల్లో కూడా షీటీం అని ఫామ్ చేసినారు. 30 జిల్లాల్లో కూడా షీటీం అనేది ఫామ్ చేసినారు. షీటీం వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది మహిళల్లో కూడా అమ్మాయిలలో కూడా ధైర్యంగా వచ్చింది, ధైర్యంగా వాళ్ళు అప్రోచ్ కాబోతున్నారు. మేము ఎక్కడ కూడా ఏ హై స్కూల్లో కానీ ఏ కాలేజీలో కానీ ఎక్కడ చెప్పినా కూడా మాకు తెల్లారే మాకు కాంప్లైంట్ వస్తున్నారు, నాకు ఇలా ప్రాబ్లం ఉందని. ఇక్కడ వారు ధైర్యంగా వచ్చి చెప్పుకోవడానికి కొంతమంది ముందుకు రావడం లేదు. మా షీటింగ్ పని ఏంటంటే మేము ఇట్లా యూనిఫామ్లో వెళ్ళమండి, మేము సివిల్ దుస్తుల్లో వెళ్తుంటాం. ఎక్కువగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో, కాలేజ్ ఏరియాలో, పార్కుల్లో, బస్ స్టాండ్లో, షాపింగ్ మాల్ దగ్గర, హాస్పిటల్ దగ్గర, ఆటో స్టాండ్ దగ్గర, ఇట్లా అన్ని ఏరియాలో కూడా మేము తిరుగుతుంటాం. కానీ ఎవరు తెలియదు మేము పోలీసు అని. ఇలా వెళ్తే పోలీసు అని గుర్తుపట్టి వాళ్ళు భయపడిపోతుంటారు. కాబట్టి మేము సివిల్ దుస్తుల్లో వెళ్తాం. కాబట్టి శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రుల వేడుకలు జరుపుకోవాలని ఎల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ సూచించారు. గణనాథుని నిమజ్జనానికి డీజేలు అనుమతి లేదని, అలాగే ప్రతి మండపానికి ఒకరు లేక ఇద్దరు బాధ్యతలు చేపట్టాలన్నారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు సమీపంలోని పోలీస్ స్టేషన్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమన్నారు. ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మనకు నెక్స్ట్ మంత్లో గణేష్ ఉత్సవాలు జరగబోతున్నాయి. కాబట్టి దాన్ని ఉద్దేశించి అవగాహన కార్యక్రమాలు ఏది గణేష్ మండప ఆర్గనైజర్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. దానికి అన్ని వివిధ గ్రామాలు, ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాల వారు అటెండ్ కావడం జరిగింది. అందులో భాగంగా మేము పోలీస్ పరంగా చెప్పేది ఏంటంటే, గణేష్ మండపాలు నిర్వహించే ఆర్గనైజర్స్ ప్రతి ఒక్కరు కూడా వారు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్లైన్లో లింక్ కూడా పంపిస్తాం. ఆ లింక్లో కూడా మీరు ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో డీజే అనేది అనుమతించాము. తర్వాత ఎవరైతే గణేష్ ఐడియాస్ పెడతారో అక్కడ కంపల్సరీగా ఇద్దరు లేదా ముగ్గురు స్టే చేసే విధంగా ఉండాలి. తర్వాత అక్కడ ఎలక్ట్రిసిటీ కంపల్సరీగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఉండాలిగా. తగిన జాగ్రత్తలు కూడా పాటించాలా, లేదంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సినీ హీరో సుమన్ జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఘనంగా నిర్వహించారు. అమ్మ ప్రొడక్షన్స్ అధినేత, సినీ నిర్మాత నిమ్మల సతీష్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జమ్మికుంటలో నిర్మించిన
ది కప్ సినిమా షూటింగ్కి జమ్మికుంట పట్టణానికి విచ్చేసి షూటింగ్లో ప్రధాన పాత్రలో నటించిన సుమన్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే టీజర్ విడుదల చేసి దసరా పండగకి సినిమాను విడుదలకు పూర్తి ఏర్పాట్లు చేస్తామన్నారు. అనంతరం అమ్మా ప్రొడక్షన్స్ అధినేత సినీ నిర్మాత సతీష్ నిమ్మల మాట్లాడుతూ అమ్మా ప్రొడక్షన్స్ బ్యానర్లో నూతన నటీనటులకు కళాకారులకు అవకాశాలు ఇస్తూ మన జమ్మికుంటలోనే సినిమా నిర్మించడం మీ అందరి ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రజా సమస్యలపై విద్యుత్ పోరాట అమరుల స్ఫూర్తితో ఉద్యమిస్తామన్నారు జిల్లా సిపిఐ కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి. కరీంనగర్ తెలంగాణ చౌక్లో బషీర్బాగ్ విద్యుత్ పోరాటంలో అమరులైన బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ల చిత్రపటాలకు సిపిఎం నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ నాటి తెలుగుదేశం పాలనలో చంద్రబాబు హయాంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయకూడదని డిమాండ్ చేస్తూ 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారని, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై పోరాటాన్ని ఉధృతం చేస్తున్న దశలో చంద్రబాబు ప్రభుత్వం పాశవికంగా కాల్పులు జరిపిందన్నారు. ఈ కాల్పుల్లో బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ అమరులయ్యారని, అనేక మంది గాయాల పాలయ్యారని అన్నారు. వారి త్యాగం వృధాగా పోలేదని, నేటికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందుతుందంటే ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని అన్నారు. గృహ విద్యుత్ పెరగకుండా బలహీన వర్గాలకు, పేదలకు విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరాలకు స్థానిక సంస్థలకు ఇస్తున్న రాయితీలు ఆనాడు వామపక్షాల ఆధ్వర్యంలో లక్షలాది మంది జరిపిన ఐక్య పోరాటం ఫలితంగానే నేడు విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఉన్నాయని అన్నారు. తప్పకుండా అమలు చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో బషీర్బాగు కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పులో బాలస్వామి, విష్ణువర్ధను అట్లాగే రామకృష్ణ ముగ్గురు కూడా వీర కిశోరాలు అమరులు కావడం జరిగింది. వారికి స్మృతిగా ఈరోజు తెలంగాణ చౌరస్తాలో ఘననివాళులు అర్పించడం జరిగింది. సిపిఎం, సిపిఐ పార్టీలుగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాల్లో ఇవాళ మొత్తం కూడా ప్రజలను నడ్డివిచ్చే విధంగా, మొత్తం కూడా టారిఫ్లు పెంచే విధంగా, ఇవాళ రాష్ట్రాల హక్కులను అరిచివేసే విధంగా ఇలా మొత్తం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. విష్ణువర్ధన్ రెడ్డికి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో. అలాగే ఆ రోజు ఏదైతే విద్యుత్ సంస్కరణలపైన, విద్యుత్ ఛార్జీలపైన పోరాటం చేశామో, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కమ్యూనిస్టు కార్యకర్తలుగా అదే ఉద్యమంతో పలు సమస్యలపైన, పేద బడుగు బలహీన వర్గాల సమస్యలపైన పోరాటం చేస్తూ వామపక్ష పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అట్లాగే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జ్ సంస్కరణ తీసుకొచ్చి పేదలను నడ్డివిర్చడానికి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి జీరో కరెంటు బిల్లును కూడా అందరికీ అందడం లేదు. ఆ జీరో కరెంటు బిల్లు కూడా అందరికీ అందే విధంగా చూద్దా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే జీరో కరెంటు బిల్లు అందరినీ ఏడేలా పేదల ప్రక్షాళన ఉండి అందేలా పోరాటం చేస్తామని సిపిఐ ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాం. ఉద్యోగరీత్యా నగరంలో స్థిరపడ్డాడు. పట్టణంలో అయితే స్థిరపడ్డాడే కానీ ఆయనను పుట్టి పెరిగిన పల్లె వాసన వేడలేదు. ఆవులు, గేదెల మధ్య పెరిగిన బాల్యం, పచ్చటి మొక్కల మధ్య గడిపిన కాలాన్ని ఆయన మర్చిపోలేదు. కాంక్రీట్ జంగిల్లో కాలం గడవడం ఆయనకు ఇబ్బందిగా మారింది. పొల్యూటెడ్ వెదర్, రసాయనాలతో పండించిన కూరగాయలు రుచించలేదు. దీంతో తానే సొంతంగా పంటలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తన ఇంటి పై స్లాబ్పై పెరడుగా మార్చి మిద్దె సాగుకు శ్రీకారం చుట్టాడు. సుమారు 450కి పైగా రకాల మొక్కలతో తమ ఇంటిని సేద్యశాలగా మార్చి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మిద్దె సాగులో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న అబ్కారీ ఉద్యోగి యుగేంద్రపై స్పెషల్ రిపోర్ట్. ప్రశాంతమైన వాతావరణం, మనసుకు ఆహ్లాదం కలిగించే పచ్చని మొక్కలు, చిరునవ్వులు చిందిస్తున్నట్టుగా వివిధ రకాల పూల చెట్లతో కనిపిస్తున్న ఈ 3 అంతస్తుల భవనమే మనం చెప్పుకున్న టెర్రస్ గార్డెన్. పచ్చని మొక్కల మధ్య తన పని తాను చేసుకుంటున్న ఈయనే మిద్దె సాగు చేస్తున్న సాగుతారు. ఈయన పేరు జనగాని యుగేందర్. ఊరు కమలాపూర్, మండలం కానిపర్తి. ఈయన కరీంనగర్ ఆబ్కారీ శాఖలో విధులు నిర్వహిస్తుంటే ఆయన సతీమణి రేణుక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది.
యుగంధర్ తన బాల్యం మొత్తం పచ్చని మొక్కలు ఆవుల మధ్య గడుపుతూ ప్రకృతి ఒడిలో పెరిగారు. ఇప్పుడు ఉద్యోగరీత్యా కరీంనగర్లో స్థిరపడ్డప్పటికీ తన చిన్ననాటి జ్ఞాపకాలు ఆయనను వెంటాడేవి. అయితే నిత్యం కూరగాయల్లో పురుగుల మందు, రసాయన ఎరువుల అవశేషాలు కనిపించడం ఆయనలో సరికొత్త ఆలోచనను తీసుకొచ్చింది. పిల్లలు ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటుండడంతో ఇంట్లో ఉన్న ఇద్దరికి ఏదో ఒక వ్యాపకం కావాలంటూ ఇంట్లోనే కూరగాయలు పండించుకోవడంతో పాటు తన ఇంటిని పచ్చని వనంగా తీర్చిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం మిద్దె తోట సాగుకు శ్రీకారం చుట్టారు. ఓవైపు తన విధులు నిర్వహిస్తూనే మిగతా సమయంలో కూరగాయలు సాగు చేస్తున్నారు యుగంధర్. మొక్కలకు హాని కలగకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ రసాయనిక అవశేషాలు లేని కూరగాయలు సాగు చేస్తున్నారు. చిన్న చిన్న కుండీల్లో ఆకుకూరలతో మొదలైన మిద్దె సాగు అంచెలంచెలుగా కూరగాయలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు ఇలా మార్కెట్లో కొత్తగా ఏ మొక్క కనిపించినా విడిచిపెట్టకుండా మేడ మీద నాటేస్తున్నాడు ఈ సాగుదారు. 450కి పైగా రకాల మొక్కలతో ఇంటిని నందనవనంగా మార్చాడు. మిద్దె సాగుతో డాబాపై మరీ బరువు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాడు సాగుదారు. కిచెన్ వేస్ట్, ఎండిపోయిన ఆకులు, మట్టిని ఉపయోగించి మిశ్రమాన్ని తయారు చేసుకుని సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఉదయం లేవగానే గార్డెన్లోకి వెళ్లే యుగంధర్ పిచ్చుకల కిలకిల రావాలు వింటూ పచ్చదనం మధ్య సమయాన్ని గడుపుతారు. మొక్కలకు నీటిని పెడుతూ ప్రతి మొక్కతో మాట్లాడతాడు. వాటి యోగక్షేమాలు తెలుసుకుంటాడు. సాయంత్రం ఆఫీసు నుండి తిరిగి రాగానే మళ్ళీ తన వ్యవసాయ క్షేత్రంలోకి దూరిపోతాడు. మిద్దె గార్డెన్లో తోటకూర, బచ్చలి కూర, గోంగూర లాంటి ఆకుకూరలతో పాటు చిక్కుడుకాయ, దొండకాయ, బెండకాయ, బీరకాయ లాంటి కూరగాయలు, యాలకులు, మిరియాలు, కరివేపాకు, బిర్యానీ ఆకు లాంటి స్పైసెస్, నిమ్మకాయ లాంటి వాటిని వివిధ రకాల పూల మొక్కలను సాగు చేస్తున్నాడు. మిద్దె సాగు కోసం వాడి పడేసిన టబ్బులు, పెయింట్ బాకెట్లు, చిన్న చిన్న కుండీలు, మార్కెట్లో వెరైటీగా దొరికే కుండీలను మిద్దె సాగుకు వినియోగిస్తున్నాడు యుగంధర్. కుండీల కింద ప్రత్యేక స్టాండులు కూడా తయారు చేయించి కుండీల నుంచి కింద పడ్డ నీరు త్వరితగతిన ఆరిపోయేందుకు చర్యలు తీసుకున్నారు.
తాను మిద్దె సాగు చేయడంతో పాటు ఇతరులకు సైతం మిద్దె సాగుపై అవగాహన కల్పిస్తున్నారు యుగంధర్. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మిద్దె సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. కానీ యుగంధర్ కేవలం కూరగాయల సేద్యమే చేస్తాడు అనుకుంటే తప్పే. ఈయనలో భావుకత కూడా ఉంది. సాహిత్య సేద్యం చేయడం కూడా ఆయన మరో హాబీ. ఇప్పటి వరకు ఎన్నో కవితలు రాసిన ఘనత ఈ సాగుదారుది. ప్రతి ఒక్కరూ మార్కెట్పై ఆధారపడకుండా ఇంటి స్థలంలో కావలసిన కూరగాయలను పండించుకుంటేనే బాగుంటుందంటున్నారు యుగంధర్. మిద్దె తోటల్లో సేంద్రియ ఎరువులు వాడి రసాయనిక అవశేషాలు లేని ఆరోగ్యానికి మేలు చేసే దిగుబడిని పొందొచ్చంటారు. ఇంట్లో రోజూ పనిచేయడం ద్వారా వ్యాయామం చేసినట్లవుతుందని, ఇంట్లో ఖాళీ స్థలం మిద్దెలున్న ప్రతి ఒక్కరూ ఇంటి పంటలు సాగు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, పర్యావరణానికి మేలు జరుగుతుందంటారు. ఇదండి యుగంధర్ చేస్తున్న మిద్దె సాగు కదా. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఇంటినే నందనవనంగా తీర్చిదిద్దుకున్న ఈ సాగుదారును మనము ఆదర్శంగా తీసుకుందాం. ఈయన స్ఫూర్తితో మన ఇంటిని సేదశాలగా మార్చుకొని మన కూరగాయలను మనమే పండించుకుందాం. ఇందుకు కావలసిన సలహాలు, సూచనలు ఈ సాగుదారు వద్ద తీసుకుందాం. మిద్దె సాగు గ్రూప్లో మనము చేరిపోదాం. మిరియాల చెట్టు నుంచి మొదలుకుంటే ఆల్ స్పైస్, యాలకుల చెట్టు, తుమ్మి మొదలుకుంటే కుప్పింటాకు, నల్లేరు, కరివేపాకు, పారిజాతము, వాము, ఇట్లా అంటే మన శరీరానికి కావాల్సిన ఔషధ మొక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ మొక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి. కూరగాయల వరకు వచ్చేస్తే గోంగూర, బచ్చల కూర, పాలకూర, తోటకూరలతో సహా ఏవైతే మన కిచెన్కి అప్పుడే తెంపుకొని అప్పుడే ఇంట్లో వండుకోవడానికి కావాల్సిన కూరగాయలన్నీ, ఆకుకూరలన్నీ మా ఇంటి మీదనే తెంపుకొని మా ఇంట్లో వండుకుంటున్నాం. మేము పెట్టడమే కాకుండా చాలామందితో తోటలు పెట్టించాము. అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా తీసుకొస్తున్నాను. మిద్దె తోటలు అనేది కరీంనగర్లో ఒక సపరేట్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని మిద్దె తోటలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ గ్రూప్లో యాడ్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన మొక్కలు ఇవ్వడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి మొక్కలు తీసుకొచ్చుకునే వైనాన్ని కొత్తగా సృష్టించాను కరీంనగర్లో. ఆ ఉద్దేశంతో మిద్దె తోట తీసుకొచ్చాము. ఇప్పటివరకైతే నీ మిద్దె తోటలో చాలా సక్సెస్ అయ్యాని అనిపిస్తుంది. ఒక చెట్టుతో 2 చెట్లతో వచ్చిన మేము ఈరోజు 450 మొక్కల వరకు మా ఇంటి మీద పెరుగుతున్నాయి. మా ఇంటి మీదనే కాకుండా ఇంటి ముందే కాకుండా మా కాంపౌండ్లో బాల్కనీ, ప్రతి చోట రోడ్డు మీద, అంటే స్ట్రీట్ గార్డెన్ కావచ్చు, కాంపౌండ్ గార్డెన్ కావచ్చు, ఫ్లోర్ గార్డెన్ కావచ్చు, టెర్రస్ గార్డెన్ కావచ్చు, ఎన్ని రకాలైతే ఎక్కడైతే ప్రదేశాల్లో చెట్లు పెట్టాలో ఆ ప్లేస్లో చెట్లు పెట్టుకుంటూ మాకు కావాల్సిన పండ్లు, కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో బేడ బుడగజంగం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. మాజీ ఎంపీటీసీ కిన్నెర సుజాత, సారయ్య పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కుల సంఘం నాయకులు ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. బయట బుడగ జంగాలం మేము ఏడాదికి ఒకసారి మేము పోసమల బోనాలు మొక్కుతాం. ఆ కుల పెద్ద మనుషులు అందరం కలిసి అందరం చిన్న పెద్ద పిల్లలు, లేడీసు అందరూ మంచిగా బోనాల పండుగ ఘనంగా చేస్తాం. మాజీ సర్పంచ్ కిన్నెర సారయ్య, ఎంపీటీసీ సారయ్య, సుజాత, మేము కుల పేద మనుషులు అందరం వచ్చి మంచిగా ఇక్కడ జాతర మంచిగా చేస్తాం. గొర్రెలు కోస్తాం, బోనాలు చేస్తాం.
అందరికీ మీద ఈ దేవుడు మాకు ఆయన వెనకటి నుంచి మాకు సహాయకరం ఉండదు, ఇంకా సహాయకరం ఉండాలి. జై పోషమ్మ తల్లి. మాది రామకృష్ణ కాలనీ గ్రామం. 10 సంవత్సరం పోషమ్మ తల్లిని మా గూడెం తరపున మేడాపురం జంగలందరం కలిసి దేశాలు తిరిగి అక్కడ దేశాలను తిరిగి ప్రతి శ్రావణానికి వచ్చి రామకృష్ణ కాలనీలో భారీ ఎత్తున పోషమ్మ తల్లి గ్రాండ్గా పోషమ్మ తల్లిని మొక్కుతానికి పొలాలు తీసి గుర్రం కోసి శ్రావణంలో చెట్టు జరుగుతుంది కాబట్టి పోషమ్మ తల్లి దీవెన మా అందరికీ ఉండాలి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి పురాతన ఆంజనేయ స్వామివారి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తగా పైకప్ నిర్మించిన సందర్భంగా స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం కలశారాధన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, దీపారాధన, మూలమంత్ర హావనం, స్వామికి స్వప్న తిరుమంజనం చేయడం జరిగింది. స్వామివారికి ప్రత్యేక అలంకరణ అనంతరం నివేదన, తీర్థప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భగవద్భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రుడయ్యారు. ఆ యొక్క విగ్రహాన్ని ఈరోజు సంప్రోక్షణ గావించి మళ్ళీ ఆలయాన్ని పునరుద్ధరింపజేసి ఆలయాన్ని మళ్ళీ భక్తులకు దర్శనం కలిపేట్టుగా ఇవాటి నుంచి పూజలు జరిగేట్టుగా ఆలయాన్ని సంప్రోక్షణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భగవద్భక్తులు, గ్రామ భక్తులు, ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులందరూ కలిసి వారి సహాయ సహకారాలతోని బ్రాహ్మణం వచ్చి యొక్క సంప్రోక్షణమూర్తులు మరియు హనుమత్ సమేత సీతారామచంద్రులు, హనుమత్ లక్ష్మణ సమేత సీతారామచంద్రులు ఏం చేసి ఉన్నారు. ఈ ఆలయానికి వాళ్ళ ఆలయ సంప్రోక్షణ చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు శిథిలావస్థలో ఉన్నటువంటి పైన ఉండేటువంటి స్లాబ్ను గ్రామస్తులందరూ కలిసి, గ్రామ పెద్దలందరూ కలిసి ఇక్కడ ఆ యొక్క స్లాబ్ను దాన్ని డిస్మెటల్ చేసేసి మళ్ళీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిప్యూటీ మేయర్ దంపతులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన మేయర్. అమెరికా నుండి వీడియో రిలీజ్. మున్సిపల్ చట్టంలోని నిబంధనల మేరకే నేను అమెరికా వచ్చానని వెల్లడి. ఈ క్షణమే రాజీనామాకు సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా? మేయర్ సునీల్ రావుకు డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూపారాణి సవాల్. సునీల్ రావు అంటేనే స్వార్థానికి నిదర్శనమని మండిపాటు. బెయిల్పై బయటకొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సంబరాలు చేసుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు. ఆలస్యమైన జయం న్యాయందేనని వెల్లడి. సిటీలో విలేజ్ వెదర్. మిద్దె తోటల సాగులో రాణిస్తున్న యుగేందర్. ఇంటినే సేజశాలగా మార్చుకున్న అబ్కారీ ఉద్యోగి. 450 రకాల మొక్కలతో నందనవనంగా మారిన ఇల్లు. ఇటు ఆరోగ్యం, అటు పర్యావరణం అంటున్న వైనం. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.